ఇందూరు మిర్రర్ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన. మెస్ ఛార్జీలలో అవకతవకలకు పాల్పడ్డారని రిజిస్టర్ ఛాంబర్ను ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముట్టడి. 2019 నుండి 2024 వరకు హాస్టల్ బకాయిలు 90 లక్షల రూపాయల పేరుకుపోయి హాస్టల్ విద్యార్థులు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు ఒత్తిడి తెచ్చారని విద్యార్థులు రిజిస్ట్రార్ ఛాంబర్కు తరలివచ్చే రిజిస్ట్రార్ ప్రోగ్రాం యాదగిరికి తెలియజేశారు. మెస్ బకాయిలు చెల్లించలేమని విన్నవించారు. మెస్ బిల్లులో అవకతవకలు జరిగి తప్పుడు లెక్కలు చూపారని ఆరోపించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి విద్యార్థులను సముదాయించి ఎక్కువ మెస్ బిల్లులపై విచారణకు ఒక కమిటీ వేసి పరిశీలించి అవకతవకలపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సబ్సిడీ అందించలేదని, దీంతో విద్యార్థులపై భారం పడనుందని అన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ అభివృద్ధి నిధుల నుండి తాత్కాలికంగా బిక్నూరు సౌత్ క్యాంపస్ కు 30 లక్షల, మెయిన్ క్యాంపస్ కు 50 లక్షల రూపాయల నిధులు తీసుకువచ్చి హాస్టళ్ల బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. 5 ఏళ్ల నుండి ఓల్డ్ హాస్టల్ బాయ్స్ బిల్లులు విద్యార్థులు చెల్లించకపోవడంతో 90 లక్షల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని అన్నారు. 5 సంవత్సరాల హాస్టల్ బిల్లులు పరిశీలించి యూనివర్సిటీ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే చీఫ్ వార్డెన్, కేర్ టేకర్, రిజిస్టర్ గారిని, అదే విధంగా ఎవరైతే ప్రిన్సిపాల్, ఇంకోటి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఓల్డ్ హాస్టల్ ఉంది, న్యూ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది. గర్ల్స్ కూడా చాలా తీవ్ర ఇబ్బందులతోనే ఎదుర్కొంటున్నారు. అంటే కర్రీస్ కానీ అదేవిధంగా ఫుడ్ ఏదిగినా బంద్ ఉండదు. ఓన్లీ హాస్టల్స్ అంటే అన్నసత్రంలాగా మారిన దుస్థితి తెలంగాణ విశ్వవిద్యాలయంలో పడుతుంది. కాబట్టి తక్షణమే రిజిస్టర్ గారిని, అదేవిధంగా చీఫ్ వార్డెన్ని, కేర్ టేకర్ని తక్షణమే తొలగించాలి. ఈ బిల్లులు అనేటివి అవకతవకలు జరిగినాయి. అంటే మేము చేసినామంటే అంతకుముందుకు నేను లేకున్నా, ఇంతకుముందుకు నేను లేకున్నానే ఒక మేడం ఉన్నది, ఆ మేడం లేదు, సార్ వచ్చిన సారం పోయి మేడం వచ్చిన, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ తప్పు అనేటివి కప్పి పెట్టడానికి చూస్తారు. కాబట్టి తెలంగాణ విశ్వవిద్యాలయంలో వెంటనే వాళ్ళని తొలగించాలి. దాంతోపాటు నిర్ధారణ కమిటీ అనేది తక్షణమే ఇప్పుడే వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా విద్యార్థుల పక్షాన, సామాన్యుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ప్రజాపాలన అనుకుంటా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టి ఇవి ఆ గత ప్రభుత్వం హయాంలోనే తప్పిదాలు జరిగినాయి. కాబట్టి వాటిని వెంటనే ఈ గవర్నమెంటు చర్యలు తీసుకొని వీసీ గారు, అంటే ఇన్ఛార్జ్ వీసీ గారు బుర్ర వెంకటేశ్వర గౌడ్ సార్ గారు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ గారు కనీసం ఒక్కసారి కూడా హాస్టల్ కానీ, అదేవిధంగా ఈ దేంట్లో కూడా స్పోర్ట్స్ ఉంది, స్పోర్ట్స్ బోర్డు లేదు, అదేవిధంగా హెల్త్ కేర్ ఉంది, అందులో డాక్టరు విద్యార్థులు తెలుస్తుంది. కాబట్టి ప్రెసిడెంట్గా తెలంగాణ విశ్వవిద్యాలయంగా మా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బాల్మూరు వెంకట్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి సార్ గారు కూడా తక్షణమే స్పందించి తెలంగాణ ఏదైతే పేద విద్యార్థులకు హాస్టళ్లలో, ఏదైతే ప్రభుత్వ హాస్టల్, యూనివర్సిటీలో ఉన్న హాస్టళ్లలో అధిక ఫీజులు పడుతున్నాయని చెప్పి, అసలు మెస్సు సంబంధించిన ఛార్జీలు అధికం అవుతున్నాయని చెప్పి విద్యార్థులు ఆలోచించి అసలు ఎందుకు విద్యార్థులపైన అధిక భారం పడుతుందని చెప్పి ఒక ఆలోచన చేసి విద్యార్థులు దాని మీద ఒక అవగాహన తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలో విద్యార్థులపైన ఏదైతే నెలకు 1500 రూపాయల వరకు మెస్ ఛార్జీలు ఏదైతే పడేది ఉంటుందో దానికన్నా అదనంగా విద్యార్థులపైన 2700 వరకు, అంటే 1200 రూపాయలు ఒక విద్యార్థి మీద ఇవాళ హాస్టల్ విద్యార్థుల మీద ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న ఓల్డ్ హాస్టల్ కావచ్చు, కొత్త హాస్టల్ కావచ్చు, గర్ల్స్ హాస్టల్ కావచ్చు, ఈ ఒక్కొక్క విద్యార్థి మీద 1200 రూపాయలు అధికంగా భారం పడుతుంది. ఈ భారం ఎందుకు పడుతుందని చెప్పి విద్యార్థులు ఆలోచిస్తుంటే అందులో తెలిసిన అంశం ఏంటంటే విద్యార్థులకు ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ హాస్టళ్లలో అవినీతి జరుగుతుందనేది స్పష్టమైంది. అవినీతి జరిగిందనే ఉద్దేశంతో విద్యార్థులంతా ఈరోజు రిజిస్టర్ కార్యాలయంలోకి వచ్చి ఏదైతే అవినీతి ఏ విధంగా జరిగిందనేది కూడా రిజిస్టర్లకు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడున్న యంత్రాంగం ఏదైతే పట్టించుకోకుండా విద్యార్థుల మీద ఏదైతే అధిక భారం మోపిందో, దాదాపుగా ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి ఇవాళ 50,000 నుండి లక్ష రూపాయల వరకు ఇంటిగ్రేటెడ్ ఏదైతే 5 సంవత్సరాల విద్యార్థులు ఉంటారో వాళ్ళ మీద 50,000 నుండి ₹1,00,000 అదనంగా ఫీజులు కట్టి వాళ్ళు మెమోలు తీసుకున్న పరిస్థితి వస్తుందనేది స్పష్టంగా ఏర్పడ్డాయి. దాంతోపాటుగా ఇది ఏదైతే పడుతుందో అనే అంశం మీద విద్యార్థులంతా రిజిస్టర్ కార్యాలయానికి వచ్చి
వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినప్పుడు స్పష్టంగా తెలియసింది ఏంటంటే ఇక్కడ ఏదైతే చీఫ్ వార్డెన్ కావచ్చు కేర్ టేకర్లు కావచ్చు వీళ్ళంతా ఈ యంత్రాంగం అంతా ఫ్రాడ్ చేసిందని చెప్పి స్పష్టంగా కనబడింది. కాబట్టి దాదాపుగా విద్యార్థుల పైన ఏదైతే 50 నుండి 1,00,000 రూపాయలు అధికంగా భారం పడుతుందో వెంటనే దానిని విద్యార్థులకు వెంటనే మాఫీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ విద్యార్థులుగా మేము ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటుగా ఇవాళ విద్యార్థులు అడుగుతున్నా కూడా ఇక్కడ ఉన్న యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఒక కమిటీ వేసిందని చెప్పింది. ఆ కమిటీ కూడా నామమాత్రంగానే ఉంది. వెంటనే ఆ కమిటీలో కూడా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఎవరైతే తప్పు చేసిర్రో వార్డెను చీఫ్ వార్డెను కేర్ టేకరు దాంతోపాటు ఇతర గ్రాసరీ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఏదైతే ఎక్విప్మెంట్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి విద్యార్థులుగా ఈ ప్రభుత్వాన్ని దాంతో పాటుగా ఏదైతే ఈ యూనివర్సిటీ యంత్రాంగాన్ని హెచ్చరించడం జరుగుతుంది. గత సంవత్సర కాలం నుండి హాస్టల్లో డ్యూస్ బాగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి మెస్ ఛార్జెస్ బిల్స్ కానివ్వండి ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇప్పటి వరకు ఇంకా రాలేదు. దాదాపు 90 లక్షల మేరకు డ్యూస్ వసూలు కావాల్సి ఉంది. హాస్టల్ నడపడం చాలా ఇబ్బందిగా ఉండడంతో విద్యార్థులను తమ డ్యూస్ కొంత పే చేయమని అడగడం జరిగింది. అంటే మెస్ ఛార్జెస్ రావడం మైనస్ చేసేసి అదనపు మొత్తాన్ని పే చేయమని చెప్పి విద్యార్థులు అడుగుతూ ఉన్నాం. విద్యార్థులు మెస్ ఛార్జెస్ డ్యూస్ పే చేయండి అని అడగడంతో హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి కొంత వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా హాస్టల్కు సంబంధించినటువంటి విద్యార్థుల డ్యూ వివరాలలో కొన్ని లోపాలు ఉన్నట్టుగా వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాంటి లోపాలు ఎక్కడ జరిగాయి అనేటువంటి విషయాన్ని పరిగణించడానికి కొంతమంది విద్యార్థులతో మరియు టీచర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ త్వరలో నివేదిక ఇస్తే దాన్ని బట్టి ఎలాంటి అవకతవకలు జరగకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. లెడ్జర్లో తప్పుగా నమోదైనటువంటి దానికి కారణాలు ఏంటి, ఎందుకు తప్పు నమోదైందనేది ఎంక్వైరీ చేయడానికి కమిటీని ఏర్పాటు చేశారు.